చంద్రబాబును పోటీ చేయమన్నా, గన్నవరంలో వంశీ మీద లోకేష్ బాబు గారిని పోటీ చేయమని అంటాడు కదా. ఈ వంశీ ఏమో మాట వస్తే వాళ్ళిద్దరు మా ఇద్దరిని పోటీ చేయమంటారు కదా. ఆఖరి మీ మీద ఎవరు పోటీ చేసి గెలిచారు తెలుసు కదా మీకు. వల్లభనేని వంశీ మీద, వల్లభనేని వంశీ తెలుగుదేశం క్యాండిడేట్ అయితే వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు ఆ రోజు ఓడిపోయాడు. అదే యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయితే, నువ్వు వైసీపీ క్యాండిడేట్ అయితే నువ్వు ఓడిపోయావుగా 30,000 పై చిలుకతో. అది చంద్రబాబు నాయుడు గారి స్టామినా. అది గురువాళ్ళు ఎవరు పెట్టారు? ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. 30,000 పైకి ఓడిపోయావుగా. మీ బతుకులకి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కావాలా? నేను చూసారు ఎలా మాట్లాడుతున్నాడు. అప్పుడు అధికారం ఉంది, మాట్లాడావు. ఇప్పుడు అధికారం లేదుగా. అంటే అధికారం ఉంటే ఏదన్నా మాట్లాడొచ్చని కొడాలనా అని చెప్పడం నిన్నా. నేను చాలా స్కూల్ పిల్లల్లాగా చాలా ఎక్కడ మాట చేరకుండా తోలకుండా, అయితే మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తే అట్టేసిన అమ్మకి అట్టున్నారు. అది చెప్పడం కూడా రాలాగా. ఆ దోశ వేసిన వాళ్ళకి దోశన్నారో ఏదో చెప్పాడు. ఆ డైలాగ్ మేమే చెప్పేది, అట్టేసిన నమ్మకం అట్టున్నారా అని. మీరు ఎవరిని ఉత్తి పుణ్యాన్ని ఎవరిని కక్ష సాధించలేదే. నిజంగా వంశీని, నానిని లోపడేయాలంటే 4 రోజులు లోపు వేసేవాడే. ఇవాళ రికార్డెడ్ గా దొరికిపోయాడు వంశీ. ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసి ఆ కుర్రాడితో కోర్టులో దొంగ సాక్ష్యం చూపించినందుకు కాబట్టి కేసు పెట్టారు. వాళ్ళమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టాడు. దీని మీద ఏంటి మీరు రాద్ధాంతం చేస్తారు? నిన్న విజయవాడ నగరంలో ఒక బేభత్సం సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాను. బేభత్సం సృష్టించి ఇవాళ దగ్గర ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, అతను తీసేస్తే 10 మంది ఎమ్మెల్యేలు ఏదో గూటికి చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నారని అతనికి రిపోర్టు తెలిసి దాన్ని విజయవాడలో భయంకరమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణం సృష్టించాలన్న ప్లాన్తో నిన్న వచ్చాడు. పోలీసులు బట్టలు ఓడదీస్తావా? 5 సంవత్సరాలు ఏ పోలీసులతో తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించావు నువ్వు? ఆ పోలీసులను వాడుకొని ఆ పోలీసుల సస్పెన్షన్ చేపించి ఆ పోలీసుల్ని జైలుకి పంపించి ఇవాళ నువ్వు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చాక కూడా అనేక మంది మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్ట్రేషన్ అయ్యాయి, తప్పులు చేసిన వాళ్ళ మీద. నీ హయాంలో ఏ వైసీపీ నాయకుడి మీద కేసులు కట్టారా? ఏ కార్యకర్త మీద కేసులు కట్టారా? నువ్వా మాట్లాడేది పోలీసుల గురించి? కోడికత్తి సీను దాడి చేసిన దాంట్లో నువ్వు ఇప్పుడు వరకు ఎందుకు కోర్టుకు హాజరు కాకుండా, సాక్ష్యం చెప్పకుండా అతన్ని కోర్టుకు తిప్పుతున్నావు? ఆ దళితుడనే కదా నువ్వా మాట్లాడేది వీళ్ళ గురించి? అసలు వంశీ అనేవాడిని నన్ను నువ్వు ఎప్పుడైతే జైలుకి వెళ్ళి పరామర్శించావో చరిత్రహీనుడైపోయాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు. ఎందుకంటే వంశీ చేసినటువంటి పాపాలు అన్ని నువ్వు ఈరోజు మళ్ళీ మిర్చి ఆటకి వెళ్తున్నాడు. ఎన్నికల కోడ్ పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడైనా తెలుగుదేశం బ్యానర్ ఉందో చూడండి. ఎక్కడైనా విజయవాడలో మీరు ఒక్కసారి క్లిప్పింగ్ తీసుకెళ్లి మా ఆఫీస్ కాడ చూడండి ఎన్ని బ్యానర్లు ఉన్నాయో. మేము ఎన్నికల కోడ్ అధికారంలో ఉండి మేము పాటిస్తుంటే అధికారం లేకుండా ఎన్నికల కోడ్ ఎక్కడా పాటించట్లేదు.